అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా గార్డెన్ అప్డేట్ ఇస్తానండి. ఇది ఇప్పుడు కొంచెం సీజను నాకు పూలు ఎందుకో తగ్గినాయండి. ఏమి తెలియలేదు నాకు. ఒక చెట్టుకు 10 పూలు వచ్చేది, కొద్దిగా తగ్గినాయి. నిన్ననే ఎప్సమ్ సాల్ట్ వేసిన కొద్దిగా. ఇవి పింక్ పూలు అండి. ఇవి దీంట్లో వైట్ ఒకటి వచ్చింది. రెడ్ పూలు 4 వచ్చినాయి. ఇవి ఎల్లో అండ్ రెడ్ వచ్చి 2 వచ్చినాయి. ఇది పెద్ద రెడ్ పువ్వు ఒకసారి చూపించాను చూడండి, అది మొగ్గ రేపు ఎల్లుండి ఎడుగుతుంది. ఇది సన్న మొగ్గల చెట్టు. ఇది మొత్తము ప్రూనింగ్ చేసేసానండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు పెద్ద కాయవు. సమ్మర్ వస్తే కనీసం లేదంటే గిన్నె పూలు వస్తాయి, 3 పూలు అవుతాయి. అందుకని ప్రూనింగ్ చేసేసిన చెట్టు మొత్తం. అంటే ముదిరిపోయిన మొక్కలన్నీ కట్ చేసేసినాను. రోజా చెట్టు కూడా ఉంది, ఇట్లా కట్ చేసేసాను. కొత్తగా వచ్చినాయి 5 మొక్కలు 7 మొగ్గలు ఉన్నాయి. బాగా పూస్తుందండి చెట్టు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా బతుకునింది, బాగా పూస్తుంది కూడా. ఇది కనకాంబరం కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్. అది బాగుంటుంది మందారం చెట్టు. అది వేరే వాళ్ళు కొమ్మ ఇచ్చారండి, కొమ్మతోనే బతికింది. పచ్చిమిరపకాయలు. ఈ చెట్టుకు మొన్నంతా గమేషన్ వేసిన, మొత్తం పురుగు వచ్చేసిందండి. పుదీనా పెట్టాను, బాగా బతుక్కునేసింది. తులసమ్మ, మల్లె చెట్టు అండి. ఇవి 2 కొమ్మలు తీసుకొచ్చాను, పెట్టినాను, 2 బతికినాయండి. పాలకూర, దీంట్లో కూడా పుదీనా వేసాను. ఇంతకుముందు చాలా ఉన్నిందండి, పోయింది పుదీనా. అది కూడా మల్లె చెట్టే. చూద్దాం, 2 పెడదాం, ఒకటన్న బతుకుతుంది అనుకుంటే 2 బతికినాయి. అది ఒక మందారం పువ్వు. ఇది కరివేపాకు, గన్నేరు పూలు అండి, మంచి రెడ్ కలర్ ఉంటుంది. ఇది చిలక ముక్కు పూలు అంటారు చూడండి, అది మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుంటే విత్తనాలు తెచ్చేసిన, ఫుల్గా వచ్చినాయండి. ఇంకా పూలు కలర్స్ వస్తాయి, పింక్ కలర్, మంచి కలర్. ఇది పాలకూర అండి. ఇవి కూడా ఇవే మొలకలు వచ్చినాయి చూడండి, చిలక ముక్కు పూలు. ఇది పాలకూర, కరివేపాకు. ఆడొకటి పెట్టాను, ఒకటన్నా బతుకుతుందేమో అని. బాగానే ఉండండి. పాలకూర మాత్రం చాలా బాగుంది, కొయ్యాల.